దుర్యోధనాదులు, అందులో ఈ పాండవులు చనిపోయినారు అనుకున్నాం. దీనికి ప్రబల కారణం ఏంటంటే, ఒక రోజున, ఈ కాలిపోయే రోజున, ఒక భిల్ల వనిత తన 5 బిడ్డలతోటి అక్కడ శుభ్రంగా మధువు గ్రోలి ఒళ్ళు తెలియకుండా నిద్రపోయినారు. ఆ అగ్ని మంటలలో ఆ 5 పురుషుల దేహాలు, ఆ స్త్రీ దేహం దహించబడింది. ఆ పురోచనుడు వంటి వాడు వచ్చి మరుసటి రోజు అవన్నీ చూసి వీళ్ళు 5 పాండవులని, ఆమె కుంతీదేవి అని కబురు పెట్టాడు, చనిపోయినారని. అందుకని వాళ్ళు చచ్చిపోయినారు అనుకుంటున్నారు. అందువల్ల దుర్యోధనాదులకి వీళ్ళు ఏకచక్రపురంలో ఉన్నట్టు తెలియదు. ఆ తెలిసిన వాడు వ్యాసుడు ఒక్కడే. ద్రౌపదీదేవి వివాహం వల్ల అప్పుడు మళ్ళీ ఈ పాండవుల యొక్క ఉనికి బయటపడింది. అప్పటిదాకా వాళ్ళు ప్రచ్ఛన్నంగా ఉన్నారు. రెండోసారి కూడా ప్రచ్ఛన్నంగా ఉన్నారు విరాటుడి యొక్క నగరంలో. అది నియమానుసారం. సరే, ఆ తర్వాత అర్జునుడు ద్వారకా నగరానికి వెళ్ళి అక్కడ సుభద్రాదేవిని మనసారా పెళ్లి చేసుకొని వచ్చాడు. అప్పుడు వీరుడు, వంశవర్ధనుడు అయినటువంటి అభిమన్యుడనే పేరు గల సత్పుత్రుని పొందాడు అభిమన్యుడు. అది కాకుండా అర్జునుడు అగ్నిదేవుడి చేత దేవతా సంబంధమైన రథాన్ని, దివ్యములైన గుర్రాలను, గాంధీవం అనే ధనస్సును, దేవదత్తం అనే శంఖాన్ని, తరగనటువంటి బాణాలతో కూడినటువంటి అమ్ముల పొదులు, వీటినే అక్షయ తూణీరాలంటారు, పొంది దేవతా సమూహాలతో కూడినటువంటి దేవేంద్రుడిని కూడా ఓడించి ఖాండవ వనాన్ని దహించడం వల్ల అగ్నిదేవుడు తృప్తిపరిచాడు. ఆ ఇంద్రప్రస్థం వెళ్ళినప్పుడు అక్కడికి అర్జునుడు, కృష్ణుడు ఒకరోజు వ్యాఖ్యాళికై వెళ్ళారు. అది ఖాండవ ప్రస్థం. అగ్నిదేవుడు ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో రావడం, ఇవన్నీ మనకు ముందు కథలో వస్తాయి. ఆ సందర్భంగా తన కార్యం కోసం అగ్నిదేవుడు గాంధీవ ధనాన్ని, దివ్య రథాలని, గుర్రాలను, దేవదత్తం అనే శంఖాన్ని, అక్షయ తూణీరాలని ఇచ్చాడు. వాటితోటి ఇంద్రుడిని కూడా జయించాడు. ఆ తరువాత మయుడనేటువంటి రాక్షస శిల్పి ఒక అద్భుతమైనటువంటి సభాభవనాన్ని రూపొందించి ధర్మరాజు కానుగ్గా ఇచ్చాడు. ఆ తరువాత భీముడి చేత జరాసంధుడనే మగధరాజును చంపించి అన్ని దిక్కులను జయించి చక్రవర్తి అయి ధర్మరాజు రాజసూయం అనేటువంటి గొప్ప యజ్ఞాన్ని చేశాడు. పైన పేర్కొనబడినటువంటి ఘనకార్యాలు పాండవుల యొక్క సుగుణాలని, పాండవుల యొక్క సంపదని చూచి ఆ మయసభలో శృంగభంగం చెందినటువంటి ఆ దుర్యోధనుడు శకుని యొక్క కపటం చేత మాయాజోదంలో ధర్మరాజును ఓడించి 12 ఏళ్ళు వనవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం. అంటే ప్రజలు ఉండే చోట ఉండాలి, 12 ఏళ్ళు అడవిలో ఉండొచ్చు. అజ్ఞాతవాసం మాత్రం గ్రామంలో కానీ, పట్టణంలో కానీ, నగరంలో కానీ చేయాలి, తెలియపడకుండా చేయాలి. ఇలా నియమం చేసుకొని దేశం నుండి వెళ్ళగొట్టగా వెళ్ళిపోయి పాండవులు అడవిలో నివసిస్తూ ఉన్నారు. అలా పాండవులు అడవిలో నివసిస్తూ ఉండగా ఏం జరిగిందో కూడా చెప్తున్నాడు. ఇక్కడ మనం ఒక్కసారి ఆ మయుడు గురించి కూడా చెప్పుకోవాలి. మయుడు రాక్షస శిల్పి. త్రిపురాసురులకి 3 పురాలు నిర్మించి ఇచ్చినవాడు వాడే. రాజసూయం అన్నాడు ఇక్కడ. అంటే చక్రవర్తి అయిన వాడి చేత చేయబడే గొప్ప యజ్ఞం రాజసూయం. అలనాడు హరిశ్చంద్ర చక్రవర్తి చేశాడు, ఇప్పుడు ధర్మరాజు చేత చేయించాడనమాట. గొప్ప యజ్ఞం అది. సామంతులందరూ పిలువబడతారు ఈ యజ్ఞానికి. ఇది చేసేవాడి యొక్క నిర్వివాదమైనటువంటి సామ్రాట్ పదవిని సూచిస్తుంది. ఇది ఎవరైతే చేస్తారో అతను సమ్రాట్ అవుతాడు సమస్త భూమండలానికి. రాజావై రాజసూయే నేష్యా భవతి, ఇది శతపథ బ్రాహ్మణం చెప్పింది ఈ మాట. పశుపతికి సంబంధించింది కాబట్టి పాశుపతం, పాశుపతాస్త్రం పొందాడు కదా అర్జునుడు. ఇక పరమ గురు ఉపదేశమున పార్థుడు
పార్థివ వంశశేఖరుండరిది తపంబున భుజబలాతిశయంబున ఈశు పన్నగాభరణు ప్రసన్ను చేసి దయ పాశుపతాదిక దివ్య బాణముల్ హరసుర రాజదేవ నివహంబుల చేపడశం ప్రియంబుగన్. ఆ తర్వాత అర్జునుడు అద్భుతమైనటువంటి తపస్సు చేసి అరణ్యవాస కాలంలో గురువు యొక్క ఉపదేశం చేత రాజ్యశ్రేష్ఠుడైనటువంటి ఆ అర్జునుడు దుష్కరమైనటువంటి తపస్సు వల్ల, బాహువుల యొక్క పరాక్రమం వల్ల శివుడిని దయతో ప్రసన్నుడిగా చేసుకున్నాడు. అదే కిరాతార్జునీయం అంటారు. శంకరుడి చేత, ఇంద్రుడి చేత, దేవతల యొక్క సమూహం చేత పాశుపతాస్త్రం మొదలైనటువంటి దివ్యమైనటువంటి అస్త్రాలను పొందాడు. 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేసి దుఃఖంతో ఆ 13 ఏళ్ళు గడిపి సద్వర్తనులు పుణ్యాత్ములు అయినటువంటి మీ తాతలు ఆ పాండవులు మళ్లీ రాజభాగాన్ని వేడుకొని కూడా ఆ రాజ్యభాగం పొందలేక చివరికి యుద్ధానికి తలపడ్డారు. ధర్మంగా రాజ్యం అడిగారు, అర్ధరాజ్యం. అర్ధరాజ్యం కాకపోతే కనీసం ఒక్కొక్కరికి ఒక ఊరు చొప్పున 5 ఊళ్ళు అయినా ఇమ్మని అడిగించారు కృష్ణుడి చేత. వాళ్ళు ఒప్పుకోల. ఇక చివరికి గత్యంతరం లేని పరిస్థితుల్లో మీ తాతలైనటువంటి పాండవులు భారత యుద్ధానికి తలపడ్డారు. కౌరవ పాండవుల యొక్క వైరానికి ప్రధానమైన కారణం ఇదేనయ్యా జనమేజయ అని వైశంపాయనుడు చెబుతున్నాడు. ఇక్కడ కౌరవ పాండవుల యొక్క వైర కారణాన్ని నిరూపించే నెపంతో భారతేతిహాస కథలో ప్రధానాంశాలు చెప్పి శ్రోతలకి ఈ మహా ఇతిహాస కథని ప్రసన్నం చేసుకునే రుచిర మార్గాన్ని నన్నయ్య గారు అందిస్తున్నారు. అంటే వాళ్లలో ఒక ఆసక్తి రేకెత్తిస్తున్నాడు సూక్ష్మంగా చెప్పి కథని. ఈ ఘట్టంలో భారత యుద్ధం వరకు ఉన్నటువంటి కథాంశాలు చెప్పి ఆపటం వల్ల కారణం చెప్పి కార్యాన్ని విస్తారంగా తెలుసుకోండి అని శ్రోతలను ప్రోత్సహించినట్లుగా అనిపిస్తోంది. అంతేకాకుండా ప్రథమాశ్వాసంలోని సూత పౌరాణికుడు భారత యుద్ధమే భారతం అన్నట్లుగా 18 రోజుల కురుక్షేత్ర యుద్ధాన్ని పేర్కొన్నాడు. కార్యం ముందుగా చెప్పి కారణాన్ని తర్వాత చెప్పటం అనేది ఒక కథాకథన శిల్పంలో ఒక మెళకువ, ఉత్కంఠను పోషించే వివేకం ఇది. ఇక పైన పేర్కొన్నటువంటి ఇటువంటి భరత వంశంలోని శ్రేష్ఠుల యొక్క వంశ చరిత్రను చెప్పేది కాబట్టి ఈ కథ శ్రీ మహాభారతం అనే పేరుతోటి అలరారింది. ఆ నారాయణ పాండవేయ గుణమహాత్మా అమలజ్యోత్స్న చిత్తానందం బొనరించుచున్ జనులకు అర్ధాంశు ప్రకాశంబుతో మానై సాత్యవతేయధీవనధి జన్మ శ్రీ మహాభారతాఖ్యాన ఆఖ్యామృత సూతియొప్పు నిఖిలాఘధ్వంత విధ్వంసియై. నిఖిల ఆఘ ధ్వాంత విధ్వంసియై. ఎంత పెద్ద సమాసం వేశాడో చూడండి. అంటే సకల పాపాలు అనేటువంటి చీకట్లను నాశనం చేసేది అన్నాడు. ఏమిటది? భారతం. శ్రీకృష్ణ పాండవేయుల యొక్క గుణ మహిమలనేటువంటి నిర్మలమైనటువంటి వెన్నెల చేత ప్రజల యొక్క మనస్సులకు ఆనందం కలిగిస్తూ పురుషార్థాలనేటువంటి కిరణాల కాంతులతోటి మనోజ్ఞమవుతూ వ్యాస భగవానుడి యొక్క మేధా సముద్రం నుండి పుట్టినటువంటి చంద్రుడు అనేటువంటి శ్రీ మహాభారత కథ సకల పాపాలు అనేటువంటి చీకట్లను నశింపజేసేదై ఒప్పుతుంది అని ఇక ఒక రూపకాలంకారం కూడా వేశాడు. ఇక మొట్టమొదటగా
ఉపరిచర వసు మహారాజు యొక్క వృత్తాంతాన్ని ప్రారంభం చేస్తున్నాడు. ఇటువంటి మహాభారతాన్ని రచించినటువంటి శ్రీ వేదవ్యాసుడు జన్మ గురించి వివరంగా చెబుతాను వినమన్నాడు. వ్యాస జననం దాంట్లో మొట్టమొదట ఉపరిచర వసు మహారాజు వృత్తాంతం వస్తుంది. జనమేజయ, చేది దేశానికి వసువు అనేటువంటి ప్రభు, అతడు దేవేంద్ర తుల్యుడు, శిష్టజన వినుతుడు, అంటే ప్రజల చేత కీర్తింపబడేటటువంటి వాడు, మహాత్ముల చేత కీర్తింపబడేవాడు. ఆ రాజు ఒకనాడు వేటాడటం కోసం అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ మున్యాశ్రమాన్ని దర్శించడం వల్ల ఆయనకి నిర్వేదం కలిగింది, రాజుకి నిర్వేదం కలిగింది. మునుల యొక్క ఆశ్రమానికి వెళ్ళటం వల్ల ఆ వెళ్ళిన ప్రదేశం అటువంటిది. ఆయుధాలను విడిచిపెట్టి ఆ వసు మహారాజు ఆ ముని యొక్క ఆశ్రమంలో మహానిష్టతోటి తపస్సు చేయటం మొదలుపెట్టాడు. ఒక రోజున ఇంద్రుడు ఆ రాజుగారి దగ్గరికి వచ్చి, పాపరహితుడా, ఓ వసు, వర్ణాశ్రమ ధర్మరక్షణం చేసి ప్రజలను దయతో పరిపాలించావు. నిర్మలమైనటువంటి నడవడికతోటి రాజ్యాన్ని పరిపాలించి ఈ విభవం దేనికి అని తపశ్చర్యలో ఉండటం నీకే తగిందయ్యా. వేరే వాళ్ళు ఇలా చేయలేరు, నీవు తప్ప మరెవ్వరు కూడా ఇలా చేయలేరు అని ఇంద్రుడంతటి వాడు వచ్చి ఆ వసు మహారాజుని పొగిడాడు. పొగిడి ఇంద్రుడు అంటున్నాడు, ఓ రాజా, నీ యొక్క వర్ణాశ్రమ ధర్మ పరిపాలనకి, నీ తపస్సుకి నేను మెచ్చుకుంటున్నాను. నీవు నాతో స్నేహం చేసి నా దగ్గరకు వస్తూ పోతూ రాజ్యపాలన చేస్తూ ఉండు అన్నాడు. అని పలికి అతనికి దివ్యత్వాన్ని ఇచ్చాడు. అంటే దేవేంద్రలోకం వెళ్ళాలంటే దివ్యత్వం ఉంటే తప్ప మామూలు మానవుడు వెళ్ళలేడు. అలా దివ్యత్వం ఉంది కాబట్టి అర్జునుడు వెళ్ళగలిగాడు బొందితోటి. అలాగే మణి సువర్ణమయమైనటువంటి ఒక దివ్య విమానాన్ని, ఎటువంటి ఆయుధాలను తాకనివ్వనటువంటి వాడిపోని పద్మాలు కలిగినటువంటి ఇంద్రమాల అనేటువంటి పద్మాల మాలని దుష్టుల శిక్షణకి, శిష్టుల యొక్క రక్షణకి సమర్థమైనటువంటి వేణుయష్టిని ఇచ్చాడు. చూడండి, ఇన్ని రకాలు ఇచ్చాడు. ఆ వసురాజు ఆ విమానాన్ని ఎక్కి పైలోకంలో చెరిస్తూ ఉండటం వల్ల ఉపరిచరుడు అనేటువంటి పేరుతోటి పిలువబడ్డాడు. ఆయన పేరు వసువు కదా, వసు మహారాజు, అందుకని ఉపరిచర వసువు అని పేరు వచ్చింది. ఆ ఇంద్రమాలిక తనకు గుర్తుగా ఏటేటా ఇంద్రోత్సవాన్ని జరిపించేవాడు. అంటే వేణు యష్టి అనేటువంటి ఒక రాజదండాన్ని కూడా ఇచ్చాడనమాట. ఇంద్రాది దేవతలకు సంతోషాన్ని చేకూరుస్తూ ఉన్నాడు. ఆనాటి నుండి రాజులందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఇంద్రోత్సవాన్ని జరుపుతున్నారు. అదే ఇంద్రోత్సవం యాదవ వంశంలో కూడా పరిడి వెళ్ళింది. నందుడు చేస్తున్నాడు కదా ప్రతి సంవత్సరం ఇంద్రయాగం. ఆ ఇంద్రోత్సవాన్ని వైభవంగా చేసే రాజులకి ఏమిటయ్యా అంటే ఆయుష్ పెరుగుతుంది, సంతతి వృద్ధి చెందుతుంది. ఆ రాజుగారి రాజ్యంలో ప్రజలకు ఎల్లప్పుడూ అభివృద్ధి జరుగుతుంది. అది ఇంద్రుడి యొక్క యాగం చేయటం వల్ల ప్రయోజనం. ఎందుకని? ఇంద్రుడు 3 లోకాలకు అధిపతి. వర్షం ఇంద్రుడి యొక్క అధీనంలో ఉంటాయి, మేఘాలు, వర్షం కురిపించే మేఘాలు. అలాగే అష్టదిక్పాలకులు ఆయన అధీనంలో ఉంటారు. నవగ్రహాలు ఆయన్ని అనుసరించి ఉంటాయి. అందువల్ల ఇంద్రుడి యొక్క యాగం చేయటం వల్ల ఆయన సంతోషిస్తే భూలోకంలో ప్రజలందరూ చక్కగా ఉంటారు, చల్లగా ఉంటారు. ఆ ఉపరిచర వసువు జరిపించినటువంటి ఇంద్రోత్సవాలకు దేవేంద్రుడు చాలా ఆనందపడ్డాడు. ఇంద్రుడి యొక్క వరం వల్ల ఉపరిచరుడికి బృహద్రథుడు, మణివాహనుడు, సౌబలుడు, యదువు, రాజన్యుడు,
అనేటువంటి 5 కొడుకులు పుట్టారు. 5 కొడుకులు. ఆ 5 అనేక దేశాలకు అధిపతులైనారు. వాళ్ళు కూడా వంశాలని అభివృద్ధి గావించారు. ఈ విధంగా ఉపరిచరుడు సత్సంతానాన్ని పొంది రాజర్షి అయి రాజ్యపాలనం చేస్తూ ఉండగా అతడి యొక్క నగర సమీపంలో శుక్తిమతి అనేటువంటి నది ప్రవహిస్తూ ఉన్నది. ఒకానొక సమయంలో ఆ శుక్తిమతి నదీకాంతని కామించి కోలాహలం అనేటువంటి పర్వతం ఆ నదిని అడ్డగించాడు. కోలాహలుడు వాడి పేరు, ఆ పర్వతం పేరు. ఉపరిచరుడు ఆ పర్వతాన్ని తన కాలితోటి ఒక్క తన్నుదని అవతలకు నెట్టాడు. ఆ పర్వతం యొక్క సంపర్కం వల్ల ఆ నదికి వసుపదుడు అనేటువంటి కుమారుడు, గిరిక అనేటువంటి కూతురు పుట్టారు. బాగా అర్థం చేసుకోవాలి. వసుపదుడు అనేటువంటి రాజు ఒక కుమారుడు, గిరిక అనేటువంటి ఒక అమ్మాయి పుట్టారు. ఆ శుక్తిమతి నది ఉపరిచరుడికి కృతజ్ఞతగా తన కొడుకైనటువంటి వసుపదుణ్ణి, కూతురైనటువంటి గిరికని కానుగ్గా ఇచ్చింది. ఆ రాజు వసుపదుణ్ణి తన సేనాధిపతిగా, గిరికని తన ధర్మపత్నిగా చేసుకున్నాడు. గిరిక ఒకనాడు ఋతుమతి అయింది. ఋతుమతి కావటం అంటే గర్భం దాల్చటానికి అనువైన సమయాన్ని ఋతుమతి కాలం అంటారు, ఋతుకాలం అంటారు. ఆమెకు మృగమాంసం తెచ్చిపెట్టమని పితృదేవతలు ఆజ్ఞాపించారు. అప్పుడు ఉపరిచరుడు మృగాలను వేటాడి ఆమెకు మృగమాంసం తెచ్చిపెట్టడానికని అడవికి వెళ్ళాడు. అప్పుడు ఒక విశేషం జరిగింది. ఆ గిరిక యొక్క ముద్దులు పలుకులని, అందమైనటువంటి కన్నులని, ఆమె యొక్క వక్షోజాల యొక్క అందాన్ని, చంద్రబింబం వంటి ముఖ సౌందర్యాన్ని, తుమ్మిదల వంటి నల్లనైనటువంటి వంపులు తిరిగినటువంటి శిరోజాల సౌభాగ్యాన్ని, నవయవ్వన విలాసాలని, అందచందాలని ఉపరిచరుడు తలుచుకుంటూ ఉన్నాడు. అడవికి వెళ్ళాడే గాని మనస్సులో మాత్రం భార్య రూపమే ఉంది. అలా తలుచుకొని ఆ గిరికి యందు మనస్సు కలిగిన వాడై ఆ వనమధ్యంలో రేతస్ఖలనం చేశాడు. ఆయనలో మధుర భావనలు వచ్చిన ఈ భార్య గురించి వెంటనే రేతస్సు పతనమైంది. ఇక్కడ నాయికా స్వరూప సౌందర్య విలాసాలని సాక్షాత్తుగా చూస్తున్నట్టుగా తన్మయత్వంతో భావించి ఆమెతో సంగమించినప్పుడు పొందే ఆనందం వల్ల రేతస్సు పతనమైంది వసురాజుకి. చూడండి, అమోఘమైనటువంటి తన యొక్క వీర్యం వృథా కాకూడదు అనుకున్నాడు. వెంటనే ఆ వీర్యాన్ని ఒక చిరగనటువంటి ఆకు దొప్పలో పెట్టాడు. ఆకు దొప్ప, చిరిగిపోనే ఆకు, గట్టి ఆకు. దాన్ని ఒక డేగ, తన పెంపుడు డేగ ఉంది, తన వెంట వచ్చింది, దాని మెడకు కట్టాడు ఒక తాడుతోటి. దీన్ని తీసుకొని వెళ్ళి గిరికి ఇమ్మని పంపించాడు ఉపరిచర వసు. ఆ డేగ మహావేగంతో అడవిని దాటి ఆకాశంలో ఎగురుతూ ఉన్నది. ఇక్కడ అమోఘ వీర్యం అనే పదం సార్థకం. ఎందుకని? అది భావి కథ వ్యంజకం. ఇక్కడ వ్యర్థం కానిది, మహిమాన్వితమైనది అని అమోఘ శబ్దం మనకి ధ్వనింపజేస్తోంది. దాన్ని ఎవరు ఉపయోగించినా కూడా సంతానాన్ని కలిగించేది ఏది? ఆ వీర్యం. ఏదో విధంగా అది సంతానకారకం అవుతుందని మనకు అర్థం వచ్చేటట్టుగా స్ఫురింపజేస్తున్నాడు. పితృదేవతలు కోరినట్లు గిరిక లేడి మాంసం తినకముందే ఆ వీర్యం ఆమె యందు వినియోగపడదని ఇక్కడ కథార్థాలు సూచిస్తున్నాయి. గిరిక కొరకు ఉద్దిష్టమైనటువంటి వసువ మహారాజు యొక్క వీర్యం నదిలో పడి ఒక చేప మింగి కవల పిల్లల పుట్టుకకు దారితీస్తుంది. ఆ కవలలో ఒకటైనటువంటి మత్స్యగంధి యోజనగంధిగా మారి వ్యాసదేవుడికి తల్లి అవుతుంది. అంటే వ్యాసోత్పత్తికి బీజావ్యాసం ఈ యొక్క అమోఘ వీర్యం అని మనకి రాబోయే కథలో సూచిస్తున్నాడు నన్నయ్య గారు. సరే,
ఆ విధంగా ఆ డేగ ఎగిరిపోతూ ఉన్నది ఆకాశంలో. దాని ముక్కుకున్నటువంటి ఆ యొక్క ఆకు దొప్పలో నుంచి మంచి కాంతులు బయటకు వస్తున్నాయి. అది ఒక మాంసం అని భావించింది. డేగ మాంసం తింటుంది కదా, దానిని అపహరించేందుకు పూనుకుంది మరొక డేగ. ఆ డేగను ఆకాశంలో ఎదుర్కొంది. ఆ రెండిటికి తక్షణమే ఆకాశంలో యుద్ధం జరిగింది. ఆ రెండు పక్షులకి మిక్కిలి పదునైనటువంటి ఆ పక్షి యొక్క ముక్కు దెబ్బ చేత ఆ ఆకు దొప్ప చెదిరిపోయింది. అప్పుడు ఆ రెండు పక్షులు యమునా నది మీద ఎగురుతున్నాయి. ఈ యుద్ధం జరిగినప్పుడు ఆ ఆకు దొప్ప చినిగిపోవటం వల్ల వసుమహారాజు యొక్క వీర్యం యమునా నది నీటి మధ్యలో గాలివాటను పడిపోయింది. మరి పడిపోతే కథ ఏముంది? ఇంకా ఇక్కడ ఆ పడిపోయినటువంటి వీర్యం పూర్వం బ్రహ్మదేవుడి యొక్క శాపం వల్ల అద్రిక అనేటువంటి ఒక అప్సరస ఈ యమునా నది నీళ్లలో చేపగా మారి తిరుగుతున్నది. ఆ చేప ఆ వసురాజు యొక్క వీర్య బిందువులు రెండింటినీ తాగి గర్భం ధరించింది. అంటే 2 బిందువులుగా పడింది. 2 బిందువుల నుంచి 2 పిల్లలు తయారైనాయని మనం అర్థం చేసుకోవాలి. అలా గర్భాన్ని ధరించి 10వ మాసంలో జాలర్లు వల వేశారు. ఒకరోజు 10 నెలలు గడిచినాయి. అప్పటికి గర్భం ధరించింది. ఆ చేప చిక్కింది వలలో. వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి దాని కడుపు చీల్చారు. అందులో ఒక కొడుకు, ఒక కూతురు, ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల కనపడ్డాయి. వెంటనే అమూల్యమైన అపూర్వమైన వస్తువులు ఏది దొరికినా సరే అది రాజుగారికి ఇవ్వాలి అనేది ఒక శాసనం. మనం కూడా చూడండి, భూమిలో ఏదైనా నిధి నిక్షేపాలు దొరికితే వెంటనే ప్రభుత్వానికి ఇవ్వాలి, అది నియమం. ఇక్కడ కూడా మామూలు చేపలైతే వాళ్ళు తినేసేవాళ్ళు. ఆ చేపలో 2 పిల్లలు బయటికి రావడం వల్ల వాళ్ళిద్దరిని భద్రంగా తెచ్చి వెంటనే తమ రాజు అయినటువంటి దాశరాజుకు అప్పచెప్పారు. ఈ చేపలు పట్టే వాళ్ళందరికీ ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు దాశరాజు. ఆయనకిచ్చారు. ఇక మత్స్యగంధి వృత్తాంతం మనకు చెబుతున్నాడు. ఈ అద్రిక అనేటువంటి పేరు కలిగినటువంటి ఆ అప్సరస మనుష్యులను కంటే తనకు శాపం తీరిపోతుందని బ్రహ్మవాక్కు వల్ల మత్స్యగర్భాన్ని విడిచి దివ్యవనితగా మారి దేవలోకానికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే శపించబడిద్దో బ్రహ్మచేత నా శాప విముక్తి ఎప్పుడని కోరుతారు కదా, కోరినప్పుడు ఆయన నీ కడుపున ఎప్పుడైతే 2 పిల్లలు పుడతారో మానవులుగా అప్పుడు నీ శాపం పోతుంది అన్నారు. ఇప్పుడు 2 పిల్లలు బయటకు వచ్చారు కాబట్టి ఆ యొక్క అద్రిక యొక్క శాపం అంతరించిపోయి ఆమె మళ్ళీ అద్రికగా మారి దేవలోకానికి వెళ్ళిపోయింది. చేప కడుపున పుట్టినటువంటి ఆ కుమారుడు మత్స్యరాజు అనే పేరుతో ప్రసిద్ధుడై మత్స్యదేశానికి రాజైనాడు. ఆ మత్స్యదేశమే ఇవాళ విరాట రాజ్యం. ఆ ఆడపిల్లను దాశరాజు తన కూతురుగా చేసుకుని పెంచుకున్నాడు. ఆమె పెరుగుతూ ఉన్నది. అంబుజముఖి అకన్య ప్రియంబనరగ మత్స్యగంధి అనగా ధర్మార్థంబుగతన తండ్రి నియోగంబున అయ్యమున నోడగడుపుచునుండెన్. ఆమె పెరిగి పెద్దదైంది, యుక్త వయస్కురాలైంది. పద్మాల వంటి చక్కటి ముఖం కలిగినటువంటి ఆకన్య మత్స్యగంధి అనే పేరు కలిగింది అయింది. ఎందుకని? చేప కడుపులో నుంచి వచ్చింది కాబట్టి చేపల వాసనతో ఉంది. తన తండ్రి ఆజ్ఞ మేరకి యమునా నదిలో ఒక పడవ నడుపుతూ ఉన్నది. మరి అంతటా ఒక విశేషం జరిగింది. ఏం జరిగింది? గతమద మత్సరుండు త్రిజగద్వినుతుండు వశిష్ఠ పౌత్రుడు ఉన్నతమతి శక్తిపుత్రుడు అఘనాశన ఘోర తపోధనుండు సువ్రతుడై తీర్థయాత్ర చనువాడు పరాశరుడను మునీంద్రుడు అయ్యతివతలోదరింగనియే
అయ్యమునా నది ఓడరేవున. మదమాశ్చర్యాలు లేనటువంటి సాధుశీలి, 3 లోకాల చేత పొగడ్తలు అందుకునేటువంటి వాడు, విశాల హృదయుడు, పాపాలను నశింపజేసే మహాతపస్సంపన్నుడు, వ్రతనిష్ట కలిగిన వాడు, వశిష్ఠుడికి మనవడు, శక్తి మహామునికి పుత్రుడు అయినటువంటి పరాశరుడు అనేటువంటి పేరు గల మునీంద్రుడు తీర్థయాత్రకు వెళుతూ యమునా నది ఓడరేవులో ఆ మత్స్యగంధిని చూశాడు. ఈ పరాశరుడు పుత్రుడే వ్యాస భగవానుడు. వ్యాస మహర్షి యొక్క వంశవృక్షం. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం అని మనం వ్యాస మహర్షి యొక్క ప్రార్థన చేస్తుంటాం. వశిష్ఠుడి యొక్క మునిమనవడు, శక్తి మహాముని పౌత్రుడు, పరాశరుడి యొక్క కుమారుడు, శుకుడుకు తండ్రి అయినటువంటి వ్యాసుడు. అంటే వశిష్ఠుడు పుత్రుడు శక్తి మహాముని అని, శక్తిపుత్రుడు పరాశరుడని, పరాశరుడి యొక్క పుత్రుడు వ్యాసుడు, వ్యాసుడి యొక్క కుమారుడు శుక మహర్షి. ఇది వాళ్ళ యొక్క వంశవృక్షం. ఈ విధంగా ఒంటరిగా ఒకే వస్త్రం ధరించినదై పడవ ఎక్కేందుకు వచ్చిన వాళ్ళ కోసం వేచి ఉన్నటువంటి ఆ మత్స్యగంధిని పరాశరుడు చూచి మోహించి తన యొక్క దివ్య జ్ఞానం చేత ఆమె జన్మ వృత్తాంతాన్ని ఆమెతో పాటుకు పడవలో ఎక్కించుకున్నది. ఇక్కడ దేవి భాగవతంలో కూడా ఈ వృత్తాంతం ఉంది. అసలు పరాశరుడు గొప్ప మహర్షి, ఎంతో ఉన్నతంగా చెప్పాడు. అటువంటి వాడు చేపల కంపొచ్చేటటువంటి ఒక అమ్మాయిని చూసి మోహితుడైనాడు అంటే అటువంటి చంచలమైన హృదయం కలిగిన వాడని మనం అనుకోకూడదు. అది కాదక్కడ. ఆమె మామూలు స్త్రీ కాదు. అద్రిక అనేటువంటి అప్సరస యొక్క గర్భం నుంచి పుట్టినటువంటి తల్లి. భావి కాలంలో మహాభారత కథకి మూలస్కంధమైనటువంటి తల్లి ఆమె. ఇవన్నీ ఆలోచించాడు. అదే కాదు, అప్పుడు ఒక మహత్తరమైన ముహూర్తం ఉన్నది. ఆ ముహూర్తంలో గనక పుట్టే పుత్రుడు గొప్ప మహిమాన్వితుడైనటువంటి వాడవుతాడు, వ్యాసుడవుతాడు. అంటే వేదాలను విభజించగలిగిన వాడు, అష్టాదశ మహాపురాణాలను రచించగలిగిన వాడు, పంచమ వేదంగా భాసిల్లే మహాభారతాన్ని రచింపగలిగిన వాడు అవుతాడు. ఒక వంశానికి కర్త అవుతాడు, భరత వంశానికి. ఇవన్నీ ఆలోచించాడు. అందుకని జగన్మాత ఆయన హృదయాన్ని కదిలించింది, ప్రేరేపించింది. అంతే తప్ప అటువంటి దుర్బలుడు కాదు, అటువంటి పైశాచికమైనటువంటి ఆ కామవాంఛ, తుచ్చమైన కామవాంఛ కలిగినటువంటి వాడు కానే కాదు పరాశర మహర్షి అని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అప్పుడు పరాశరుడు ఆ మత్స్యగంధి యొక్క నేత్ర సౌందర్యాన్ని చూచి మనస్సులోనే మెచ్చుకున్నాడు. ఆమె సన్నటి యొక్క నడుము సొగసుని మనస్సులో నిలుపుకున్నాడు. తన కోరిక వెల్లడయ్యేటట్లుగా మాట్లాడాడు. ఆమె యొక్క ప్రత్యుత్తరాన్ని వినేందుకు విళ్ళురేడు. సిగ్గుతో ఉన్నటువంటి ఆ కన్య మీద పడి ఆమె లజ్జను బాపేందుకు ప్రయత్నించాట. ఆమెను పట్టుకున్నాడు. ఎంత శాంతులైనా, ఎంత జితేంద్రియులైనా ఏకాంత స్థలంలో స్త్రీల యొక్క కూటమి గనక తటస్థిస్తే చిత్త చాంచల్యానికి లోనవుతారు. మన్మథుని యొక్క బలాన్ని ఓర్వగలిగినటువంటి జనులు ఉన్నారా అని ప్రశ్న వేశాడు. వాస్తవానికి జగన్మాత యొక్క సంకల్పం అంతే తప్ప మరొకటి కాదని మనం అర్థం చేసుకోవాలి ఆయన యొక్క ప్రవర్తనకి. సరే, ఆ విధంగా మునిపుంగూడైనటువంటి ఆ పరాశరుడు సిగ్గు విడిచిపెట్టి తన కోరికను ఆ కన్యకి చెప్పాడు. ఇందుకు ఇష్టపడకపోతే ఆ ముని శపిస్తాడేమోనని ఆ తల్లి భయపడింది. మరి వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి సంభాషణ జరిగింది, ఆ తర్వాత వేదవ్యాస మహర్షి యొక్క జననం,
తదితర విషయాలతోటి మళ్ళీ మనం రేపటి రోజు కలుసుకుందాం. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.